ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాలను రీవెరిఫికేషన్ చేసి అన్కలెక్టెడ్ వివరాలను పక్కాగా నిర్ధారించుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లను తక్షణమే గుర్తించి తొలగించాలని చెప్పారు. గడువు పొడిగించినందున అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కల్పిస్తూ తప్పులేని జాబితా సిద్ధం చేయాలని BLOలకు మార్గదర్శనం చేశారు. కావాలని తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట డివిజన్ సంబంధించిన అదేవిధంగా సూర్యాపేట మండలికి సంబంధించి BLOలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో RDO గారు, తహసీల్దార్ గారు బోత్ ERO అండ్ AEROగా వారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వారితో పాటు కన్సర్న్ DTs అండ్ BLO సూపర్వైజర్స్ అండ్ BLOస్ అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మనం దాంట్లో ప్రత్యేకంగా చేసేది ఏంటంటే SIR ప్రక్రియలో మనకి ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉన్నారో అది చెక్ చేసుకోవడం. రెండోది అన్కలెక్టబుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ASD ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఈ అంశాలు చెక్ చేసుకొని ఇంకా డూప్లికేట్ సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే అది కూడా చెక్ చేసుకొని అది నిర్ధారితం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు తెలియజేయడం జరిగింది. ఆ అంశాలు వాళ్ళకి ఇంకొకసారి రివ్యూ చేసుకోమని వారికి తెలియజేయడం జరిగింది. BLO సూపర్వైజర్ ఆధ్వర్యంలో టీమ్స్ తయారు చేసి వాళ్ళతో పాటు ఉన్న BLOలకి ఒక్కొక్క బూత్ సంబంధించి అంశాలు చెక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ విషయంలో ముందు పోతూ వివరాలకు సంబంధించి అన్ని విషయాలు కరెక్ట్ ఎంట్రీ కావడం జరిగిందా లేదా అది కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ ద్వారా రీచెక్ చేసుకోవడం మేము చేస్తూ ఉన్నాం. ఇది మనకి సమయం గడుపు పొడిగింపు చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా అవకాశం వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకుంటూ మనం కరెక్ట్ జాబితా తయారు చేసే విధంగా అందరూ BLO సూపర్వైజర్ సీనియర్ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఒకవేళ సిమిలర్ ఎంట్రీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, డేటా సేమ్ వచ్చింది, లేదంటే ఇట్లాంటి కొన్ని అంశాలు లేదంటే ఏమైనా తప్పు ఉన్నాయంటే అది ఐడెంటిఫై చేసుకొని BLOs కోఆర్డినేట్ చేసుకుని అది ఐడెంటిఫై చేసుకొని వాటి మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని వారికి తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట డివిజన్ సంబంధించిన అదేవిధంగా సూర్యాపేట